Hi guys, welcome to Venkat Fitness. How to boost or increase your immune system. అలాగే how to avoid infections and bacteria to our body. సో ఈ టాపిక్లో పార్ట్ 2లో మనం ఉన్నాం. సో పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసాం? సో బేసిక్ యాన్సెస్టరీ హ్యాబిట్స్ ఏంటి? సో ఒక 5 బేసిక్ టిప్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటే మీ ఇమ్యూనిటీ 100% బూస్ట్ అవుతుంది. సో నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా అటాక్ అయితే అది ఎలా అటాక్ అవుతుంది, అసలు మన బాడీలో ఓపెనింగ్స్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుంటే 3 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి అనుకున్నాం. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చి స్కిన్ అనుకున్నాం. సో ఇప్పుడు సెకండ్ వన్, సో మన బాడీలో కొన్ని ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటి? మౌత్, ఇయర్స్, నోస్, ఐస్, కళ్ళు. సో ఈ 4 ఓపెనింగ్స్ అనుకున్నాం. సో ఈ 4 ఓపెనింగ్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే బ్యాక్టీరియా కానీ ఫారెన్ బాడీస్ కానీ లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీటిని ఎలా ఎరాడికేట్ చేయాలి, ఎలా అవాయిడ్ చేయాలంటే కనుక అందుకే మాస్క్ అనేది కంపల్సరీ అని చెప్తారు. మాస్క్ ఆర్ ఫేస్ షీల్డ్ అనేది కంపల్సరీ అని చెప్తారు. అయినా సరే ఒక్కొక్కసారి మనం హ్యాండ్స్ షేక్ చేసినప్పుడు, లేకపోతే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, డస్ట్లో చేయబెట్టినప్పుడు, లేదంటే ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్స్ అక్కడ ఎక్కడైనా ప్లేస్ చేసే దానిపైన మనం చేతులు పెట్టినప్పుడు కూడా సో ఆ చేతులు మన కళ్ళలో కానీ నోట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే అది మన బాడీలోకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మన బాడీలో ఏ టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే సో ఒక ట్యూబ్ నుంచి వెళ్ళి ఒక ట్యూబ్ నుంచి బయటకు వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే మన బాడీ అనేది రౌండ్గా ఒక బౌల్లో ఉండదు, ఒక సిరీస్ ఆఫ్ ట్యూబ్ అనుకోండి. సో ఈసోఫేగస్ నుంచి, వెయిన్స్ నుంచి, అలాగే తిన్న ఫుడ్ నెక్స్ట్ ట్యూబ్ నుంచి బయటకు వస్తుంది అనుకున్నాం. ఈ ప్రాసెస్లో అది నోటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ బ్యాక్టీరియా అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఫస్ట్ అవాయిడ్ చేసేది, ఫస్ట్ అటాక్ చేసేది, ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేది మాత్రం మ్యూకస్ మెంబ్రేన్. మీకు ఏదైనా ఇన్ఫెక్టెడ్ అయ్యారు, మీరు ఇన్ఫెక్టెడ్ అయితే ఫస్ట్ మీ కళ్ళలోంచి కొంచెం వేడిగా ఆ ఫీల్ రావడం, ముక్కులోంచి బాగా స్లీపీగా ఒక ఫ్లూయిడ్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది, చూశారు కదా వైట్ కలర్లో. సో మ్యూకస్. సో ఇది ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కిల్ చేసి బయటికి పంపించడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటా ఉంటే లిక్విడ్ కారుతుంది, మనకి ఏదో జ్వరం వచ్చేటట్టు ఉంది, లేదా ఫీవర్ వచ్చేటట్టు ఉంది, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి అనుకుంటాం. లోపల ఇన్ఫెక్టెడ్ అయింది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ మీ బాడీకి, మీ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని కిల్ చేయడానికి, దాంతో ఫైట్ చేసే ప్రాసెస్లో మీ బాడీ టెంపరేచర్ని అది పెంచి ఒక ఫ్లూయిడ్ లాగా బయటికి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇది, సో దీన్ని డ్యూటీ ఏంటి? మ్యూకస్. సో అది చేసే పని మ్యూకస్. మీ బాడీలో ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది మీ బాడీ అంతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మన బాడీ టెంపరేచర్ని పెంచి సో వాటిని కిల్ చేయడానికి, వాటితో ఫైట్ చేయడానికి ఈ మ్యూకస్ మెంబ్రేన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీనివల్లే మన బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎందుకు? వాటిని కిల్ చేయడానికి. సో గైస్, ఇన్డెప్త్గా మ్యూకస్ గురించి కానీ, లేదా స్కిన్ గురించి కానీ, ప్యాసేజెస్ గురించి కానీ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఒక వీడియో మనం చేద్దాం. అంటే స్కిన్ గురించి అంటే లైక్ బ్యూటీ టిప్స్ గురించి కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చెప్పే టాపిక్స్ని, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని ఆ రైట్ వేలో, ఆ రైట్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తీసుకొని సో ఏదైతే మీరు అనుకున్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని కనుక మీరు అవాయిడ్ చేస్తే కనుక మీ ఇమ్యూనిటీ అనేది 100% బూస్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో చాలామంది నేను మాస్క్ పెట్టుకున్నానండి, మాస్క్ పెట్టుకుని వెళ్ళొచ్చా 2 days ఊరు, అస్సలు మాస్కే తీయలే, ట్రైన్లో కానీ బస్సులో కానీ, అయినా సరే నాకు జలుబు చేసింది, అయినా సరే నాకు కరోనా వచ్చింది. సో అంటే నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉందా అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందా లేదనేది తర్వాత విషయం. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ 2 days మీరు మాస్క్ పెట్టుకొని కూడా ఉన్నారు, మీకు ఇన్ఫెక్టెడ్ అయ్యారంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్లీప్ని సాక్రిఫైస్ చేసినప్పుడు, లేదా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఫుడ్ చేంజెస్ జరిగినప్పుడు, హైడ్రేషన్ లేనప్పుడు, దీంతో పాటుగా మీ బాడీకి న్యూట్రియంట్ సప్లై అనేది సరిగా లేనప్పుడు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇలా జరిగినప్పుడే మీ ఇమ్యూనో సప్రెస్ అనేది అవుతుంది, మీ ఇమ్యూనిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇమ్యూనో సప్రెస్ అయిందో మీ బాడీకి పారాసైట్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఫాస్ట్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దాని స్ట్రెంగ్త్ ముందు మీ ఇమ్యూనిటీ అనేది తక్కువగా కనబడుతుంది. సో కాబట్టి అప్పుడు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని మీరు మాస్క్ పెట్టుకున్న వచ్చేసింది అంటే మాస్క్లోంచి దూరం వచ్చిందని కాదు. మీరు
మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఈ థింగ్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. సో ఆ థింగ్స్ అలా జరగకుండా ఫస్ట్ స్లీప్ పైన ఫోకస్ చేయండి, మంచి న్యూట్రియంట్ సప్లై పైన ఫోకస్ చేయండి. సో ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ సప్లిమెంటేషన్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ పైన ఫోకస్ చేయండి. సో దీనివల్ల మీ ఇమ్యూనిటీ అనేది 100% బూస్ట్ అవుతుంది. మీరు వాటర్లో తడిసినా, వర్షంలో తడిసినా, మంచులోకి వెళ్ళినా మీకు ఇమీడియట్గా కోల్డ్ రావాలని, లేదా జ్వరం రావాలని, కరోనా రావాలని, బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ అవ్వాలని లేదు. అలా అనుకుంటే కోల్డ్ ఏరియాస్, కోల్డ్ కంట్రీస్లో లేదా హిల్ ఏరియాస్లో రోజు తడుస్తూనే ఉంటారు వాళ్ళకి రోజు జలుబు చేయాలి కదా. సో అది కాదు, మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మీ స్లీప్ పోయిందా, న్యూట్రిషన్ పోయిందా, లేదా బాడీ డిహైడ్రేట్ అయిందా అనేది ఫోకస్ చేయండి. సో అప్పుడు మీరు 100% మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి ఆ బేసిక్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అది మీ బాడీ అనేది అడాప్టబుల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో ఒక 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళకైతే కనుక ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. సో వీళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్ యూజ్ చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో, డిఫెన్స్ సిస్టంలో స్కిన్ అనుకున్నాం. ఈ స్కిన్ మన బాడీలోకి ఏ బ్యాక్టీరియాని, సో ఏ వైరస్ని అటాక్ అవ్వకుండా, లోపలికి రాకుండా, ఎంటర్ అవ్వకుండా చూసుకోవడానికి ఫస్ట్ బ్యారియర్ స్కిన్. సో నెక్స్ట్ వన్ వచ్చి మ్యూకస్. సో ఈ మ్యూకస్ మన బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయితే దాన్ని ఎరాడికేట్ చేయడానికి, దాంతో ఫైట్ చేయడానికి, దాన్ని కిల్ చేయడానికి హెల్ప్ చేసేది ఈ మ్యూకస్. అండ్ సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. సో ఫర్ ఇన్స్టెన్స్ మీ బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయినా సరే ఈ సెకండ్ అండ్ థర్డ్ లేయర్సే ప్రొటెక్ట్ చేసి, హెల్ప్ చేసి వాటిని కిల్ చేయడానికి, వాటితో ఫైట్ చేయడానికి ఈ సెకండ్ అండ్ థర్డ్ లేయర్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో గైస్, మన బాడీలో ల్యూకోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. సో ఇవి వైట్ బ్లడ్ సెల్స్, ఇవి కూడా, వీటిని కూడా వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ నుంచి వస్తాయి. మన స్టెమ్ సెల్స్ నుంచి ల్యూకోసైట్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. చాలామంది మనం ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ స్టెమ్ సెల్స్ని ఇంజెక్ట్ చేసుకుంటారు. సో మన బాడీలో హిమటోపోయిటిక్ అనే స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో ఈ హిమటోపోయిటిక్ అనే స్టెమ్ సెల్స్ నుంచే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ హిమటోపోయిటిక్ సెల్స్ కానీ స్టెమ్ సెల్స్ ఇవన్నీ కూడా ఒక అడల్ట్ బోన్ మ్యారోలో ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ఇమ్యూన్ సిస్టమ్. ఏ వైరస్ అయినా, పారాసైట్స్ అయినా మన బాడీలోకి లేదా మన సిస్టంలోకి, మన ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసేటప్పుడు మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ బేసిక్గా వాటిని రిపేర్ చేయవు. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటితో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటే, దెబ్బ తగిలినప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అక్కడ ఇక పస్లాగా క్రియేట్ అవుతుంది కదా. సో ఇది వైట్ బ్లడ్ సెల్స్ అక్యుములేషన్. సో దాన్ని, ఆ బ్యాక్టీరియాని మన బాడీలోకి పంపించకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మన బాడీలో ఉండే సైటోకైన్స్ అనే సెల్స్ ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. అంటే IL-1, IL-6 అనే సెల్స్ మన బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేస్తూ ఉంటాయి. ఇది సెకండ్ డిఫెన్స్ ఆఫ్ మెకానిజం సిస్టమ్. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం వచ్చి స్కిన్, సెకండ్ డిఫెన్స్ మెకానిజం వచ్చి మ్యూకస్, థర్డ్ డిఫెన్స్ మెకానిజం వచ్చి ఇంటర్లింకిన్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్. బేసిక్గా మీ బాడీలోకి ఏదైనా పారాసైట్స్ కానీ, బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయితే కనుక మీ అడాప్టివ్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసిందో, ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి అంటే మీ బాడీ ఇన్ఫెక్టెడ్ అయ్యింది అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు కరోనా వచ్చి తగ్గిన తర్వాత సో మీ బాడీలో యాంటీబాడీస్ అనేది ఎక్కువ ఉంటాయి. యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి, అది నెక్స్ట్ ఒక 2 to 6 months వరకు ఉంటాయి. అప్పటి వరకు మీరు కూడా ఇమ్యూన్ అయి ఉంటారు, ఆ కరోనాకి ఇమ్యూన్ అయి ఉంటారు. సో నెక్స్ట్ టైం మీ బాడీకి ఏదైనా ఇలాంటి పారాసైట్స్ కానీ, సేమ్ టైప్ ఆఫ్ వైరస్ కానీ అటాక్ అయితే, సో దాని నుంచి ఫైట్ చేయడానికి, దాని నుంచి రిఫైన్ చేయడానికి ఈ యాంటీబాడీస్ అనేది హెల్ప్ అవుతాయి. సో ఈ అడాప్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని, ఆ వైరస్ని మిమిక్ చేస్తుంది. మిమిక్ చేయడం అంటే దాని డిజైన్ చేంజ్ చేయడం కానీ, లేదంటే అలాంటిది ఇంకొక డూప్లికేట్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇంకెప్పుడైనా సరే అలాంటి వైరస్కి, అలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ మన హ్యూమన్ బాడీ అయితే కనుక దాని నుంచి రిఫైన్ చేయడానికి ఈ అడాప్టివ్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ప్రతి మనిషి, ప్రతి హ్యూమన్ బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది స్కిన్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల కూడా అంత హార్మ్ఫుల్ కాకపోయినా సరే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి షేక్ హ్యాండ్స్ ఒకవేళ ఇస్తే కనుక కొంచెం శానిటైజ్ చేసుకోవడం, కుదిరినంత వరకు షేక్ హ్యాండ్స్ని అవాయిడ్ చేయడం. ఎందుకంటే ఈ కరోనా టైంలో అవాయిడ్ చేస్తే దానివల్ల మీకు అడిషనల్ బెనిఫిటే ఉంటుంది కాబట్టి లాసెస్ ఏ ఉండదు. సో అలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ మీరు తీసుకోవాలి.
అలాగే మీ బాడీలో ఉండే ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటంటే మీ బాడీకి ఏదైనా ఇన్ఫెక్టెడ్ అయినా లేకపోతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మీ బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ కానీ లేకపోతే డిఫెన్స్ మెకానిజం డిఫెన్స్ సిస్టమ్ కానీ వాటిని రికగ్నైజ్ చేయకపోతే సో ఈ ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాటిని రికగ్నైజ్ చేయగలుగుతాయి. అవి వాటిని అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు, లేదైనా ఒక డ్రగ్ తీసుకున్నారు, కెమికల్ వేసుకున్నప్పుడు అది మీ బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అయినప్పుడు మీ బాడీ టెంపరేచర్ అనేది డిఫాల్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది, కొంచెం స్వెట్ రావడం. సో మన బాడీలో ఏదైతే యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయో వాటిని ఐజీఎం అండ్ ఐజీజీ అని అంటారు. ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్. మీ ఇమ్యూనిటీ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలంటే ఈ ఐజీఎం అండ్ ఐజీజీ లెవెల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనుకోవచ్చు. దానివల్ల కూడా మీ ఇమ్యూనిటీ అనేది ఎలా ఉంది, మీ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేయొచ్చు. మీకు ఐజీఎం అండ్ ఐజీజీ లెవెల్స్ పాజిటివ్గా ఉండి అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ మార్కర్స్లో కనుక ఉంటే కనుక మీ బాడీ ఇన్ఫెక్టెడ్ అయింది అని అర్థం, మీ బాడీలో యాంటీబాడీస్ అనేది ఎక్కువ ఉన్నట్టు అని అర్థం. సో గైస్, ఇప్పటి వరకు మీ బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదా వైరస్ కానీ అటాక్ అవ్వకుండా స్కిన్ అనేది హెల్ప్ అవుతుందని, ఒకవేళ అటాక్ అయితే సెకండ్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్, థర్డ్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ అనేది ఇవి దాన్ని అగెనిస్ట్గా వాటితో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అని ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. అసలు బ్యాక్టీరియా మన బాడీలోకి రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ని, మీ డిఫెన్స్ సిస్టమ్ని, డిఫెన్స్ మెకానిజంని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే కనుక, సరిగ్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ మ్యూకస్ మెంబ్రేన్ సెల్స్ని, దాని యొక్క లైనింగ్ని సరిగ్గా ఉంచుకోవాలి, ప్రాపర్గా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నోస్లో ఉండే మైక్రోబియం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా సరే బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ కానీ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఈ మైక్రోబయం అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాన్ని లోపలికి వెళ్ళకుండా హెల్ప్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, సో ఏదైనా ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు మీ ముక్కులోంచి ఒక లిక్విడ్లా కారుతుంది, అది వైట్ కలర్లో కాకుండా ఎల్లో కలర్లో వచ్చింది అంటే ఇన్ఫెక్టెడ్ అవుతుంది. సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి, దాన్ని బయటికి పంపించడానికి మైక్రోబయం అనేది హెల్ప్ చేస్తుందని అర్థం. సో దీన్ని కాపాడుకుంటే కనుక తొందరగా ఇన్ఫెక్టెడ్ అవ్వకుండా ఉంటుంది. సో గైస్, దీంతోపాటు మీరు ఫోకస్ చేయాల్సింది నేజల్ బ్రీతింగ్. సో చాలామంది బ్రీత్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నోట్తో తీసుకొని నోట్తో వదులుతూ ఉంటారు. అది ఎప్పుడంటే సో ఆబ్వియస్లీ ఇన్వాల్మెంటరీ సిస్టమ్ కాబట్టి మీకు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేదన్నా తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు నోరు తెరిచి తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా నార్మల్ మీరు స్టడీ స్టేట్ కార్డియో చేసినప్పుడు లేదంటే నార్మల్ వాక్ చేసేటప్పుడు సో రెగ్యులర్ యాక్టివిటీస్లో నేజల్ బ్రీతింగ్తో మీ సైనస్ ప్రాబ్లం కూడా ఎరాడికేట్ చేయొచ్చు. మీ సైనస్ ప్రాబ్లం ఉన్నా సరే సో ఈ నాజల్ బ్రీతింగ్తో ఎరాడికేట్ చేయొచ్చు. మీకు మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి వీటన్నిటికీ కూడా ద బెస్ట్ డ్రగ్, బెస్ట్ టిప్ ఏంటంటే నేజల్ బ్రీతింగ్. ఈ నాజల్ బ్రీతింగ్ వల్ల ఈ బ్యాక్టీరియాని, సో ఈ పారాసైట్స్ని మ్యాక్సిమం మన బాడీలోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో గైస్, సో ఇప్పటి వరకు టోటల్గా మన బాడీ ఇన్ఫెక్టెడ్ అవ్వకుండా ఏ బ్యాక్టీరియాకి, ఏ పారాసైట్స్కి, ఏ ఫారెన్ బాడీస్కి ఇన్ఫెక్టెడ్ అవ్వకుండా, అటాక్ అవ్వకుండా ఏం చేసుకోవాలి, జాగ్రత్తలు ఏంటి, అలాగే మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ దాని వర్క్ ఏంటి, ఎలా చేస్తాయి అనేది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ ఎలా అవుతుంది, మీకు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో చాలామంది నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంక్రీజ్ అయిపోవడానికి అవి మసిల్స్ కాదు కదా. సో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ బేసిక్ యాన్సెస్టరీ హ్యాబిట్స్ ఏదైతున్నాయో వాటిని ఫాలో అవ్వండి. అలాగే న్యూట్రిషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. న్యూట్రియంట్స్ సప్లై, వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కంపల్సరీ మీరు ఫాలో అయ్యేటట్టుగా చూడండి. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి. దీంతో పాటుగా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో అలాగే మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా 160 నుంచి 180 మినిట్స్ వీక్లీ చేస్తే చాలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో మీకు ఒక టార్గెట్ అనేది క్రియేట్ అవుతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది, మీ ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవ్వకుండా ఉంటుంది, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో రీసెంట్గా మళ్ళీ కొత్తగా ఈ ఒమిక్రాన్ అని ఏదో డిఫరెంట్ వే వచ్చింది. సో ఇది ఒక ఫ్లూలా వస్తుంది కాబట్టి కుదిరినంత వరకు దీన్ని ఎరాడికేట్ చేయడానికి మీరు ఫోకస్ చేయాల్సింది ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం. ఇండియన్ ఫుడ్స్, మీ టర్మరిక్ని అలాగే బ్లాక్ పెప్పర్స్ని వీటన్నిటిని మీ డైట్లో ఉండేటట్టుగా తీసుకోండి. డైలీ ఒక గ్లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్ట్ లైక్ నార్మల్ వాటర్ హీట్ చేసుకుని దానిలో కొంచెం టర్మరిక్ పౌడరు, కొంచెం తులసి లీవ్స్, వైటమిన్ సి, లెమన్, సో దీంతో పాటుగా బ్లాక్ పెప్పర్, సో సినామిన్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సీ యూ గైస్, సీ సూన్.